ఘంటసాల మండల పరిధిలోని కొడాలి గ్రామానికి చెందిన ప్రముఖులు గుమ్మడి సీతా మహాలక్ష్మికి ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమకుమార్ నివాళులర్పించారు. సీతా మహాలక్ష్మి ఇటీవల మరణించారు. ఆమె భర్త గుమ్మడి బాలకోటేశ్వరరావు ఉపాధ్యాయునిగా పనిచేసి పదవి విరమణ పొందారు. కొడాలి గ్రామంలోని గృహంలో సీతా మహాలక్ష్మి చిత్రపటానికి శనివారం కుసుమకుమార్ పూలతో నివాళులు అర్పించారు. అలాగే సీతా మహాలక్ష్మి కుమారుడు ప్రముఖ బిల్డర్ గుమ్మడి శ్రీనివాసరావును కుసుమకుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న కుసుమకుమార్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన గుమ్మడి శ్రీనివాసరావు గృహంలో మీడియాతో మాట్లాడారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో మంచికలపూడి భానుప్రసాద్, బత్తిన శ్రీనివాసరావు, ఈడ్పుగంటి సుబ్బారావు, జంగా శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యులు తుమ్మల మురళి, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినపూడి భానుప్రకాష్, తెలుగుదేశం పార్టీ అవనగడ్డ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు దిరిసం వెంకట్రావులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గత సంవత్సరం మేము ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రధాన ఉద్దేశం కమ్మవారు అందరికంటే గొప్పవారనో కమ్మవారు అందరికంటే అతీతులనే చెప్పడం కాదు. కమ్మవారి వల్ల సమాజానికి ఏం మేలు జరిగింది తెలియని వాళ్ళకి చెప్తూ సమాజం నుంచి గౌరవం ఆశిస్తున్నాం. మేము ఇంకా ఎంతో సమాజానికి చేస్తాము. దాంతోపాటు మాలో కూడా చాలా మధ్యతరగతి దారిద్ర్య రేఖను దిగున ఉన్న వాళ్ళందరినీ పైకి చేర్చునిచ్చి పైకి తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఆ సభ పెట్టడం జరిగింది. కొందరు తెలిసి తెలియని వాళ్ళు వీళ్ళు పట్టుమని గుప్పుడు మంది ఉండరు, అయినా కానీ వీళ్ళన్నింటిలో శాసిస్తుంటారు, పెత్తనం చేస్తుంటున్నారని మా మీద ఒక విమర్శ చేస్తుంటారు. సంఖ్యాపరంగా 2,10,00,000 మంది కమ్మవారు ఉన్నారు భారతదేశంలో. భారతదేశ జనాభా 140 కోట్లు అయితే భారతదేశ జనాభాలో 1.5% కమ్మవారు ఉన్నారు. కష్టపడి పొలాన్ని తమ యొక్క చెమటని దారబోచి వ్యవసాయం చేసేసి నలుగురికి అన్నం పెట్టి అన్నదాతలు కమ్మవారు. సంఖ్యాపరంగా కూడా మేము తక్కువ కాదు, 2,10,00,000 మంది ఉన్నారని చెప్పేసి చెప్తూ రాజకీయంగా కొంచెం వెనకబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి రాజకీయంగా మా వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళని ఉన్నత స్థానంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా తమిళనాడులో వచ్చే ఇంకా ఏప్రిల్ మేలో అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. దానిలో భాగంగా తమిళనాడులో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న కమ్మవారి కంటే కూడా తమిళనాడులో ఉన్న కమ్మవారి సంఖ్య ఎక్కువ. దాన్ని ఉద్దేశించుకొని ఒక 10 లక్షల మందితో భారీ బహిరంగ సభని తమిళనాడులో కమ్మ మహానాడు అని పేరు పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 8వ తారీఖు శ్రీపెరంబదూరులో ఆ యొక్క భారీ బహిరంగ సభ పెట్టి కనీసం 30 మంది మా వాళ్ళకి సీట్లు కావాలి, ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా సరే అనే ఉద్దేశంతో సభ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ చాలా ప్రచారంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ దీని సంగతి తెలిసింది. ఇంకా దాన్ని తీసుకెళ్ళి సభని సక్సెస్ చేయడానికి మా వాళ్ళందరం చేస్తున్నాం. దాంట్లో గ్రామవాసి గుమ్మడి శ్రీనివాస్ గారు కూడా చాలా కీలకంగా మా దాంట్లో ఒక బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు. ఇక్కడ నేను వస్తున్నానని తెలిసి వారి అమ్మగారి యొక్క మరణం తర్వాత ఆయనని పరామర్శించడానికి వస్తున్నానని తెలిసి నన్ను గొలవడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క సభతో పాటు మేము ముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా ముందుకెళ్తాం.